మొన్న ఈవినింగ్ టీ తాగుతుంటే నాకు ఒక విచిత్రమైన డౌట్ వచ్చింది. అదేంటంటే ఇప్పుడు మనుషులు ఎవరికి పిల్లలు పుట్టకపోతే హ్యుమానిటీ ఎన్ని సంవత్సరాల్లో మాయమవుతుంది? అండ్ దీనికి ఆన్సర్ ఆల్రెడీ మనకు తెలుసు. మన హ్యూమన్ లైఫ్ దాదాపు 100 సంవత్సరాలు. సో మ్యాక్సిమం అన్ని సంవత్సరాలకి ఎండ్ అవుతుంది. బట్ ఈ ట్రాన్సిషనల్ పీరియడ్ ఉంటుంది కదా, అది ఎలా ఉంటుంది? ఇన్ఫ్యాక్ట్ మనం 100 సంవత్సరాలకి ఎండ్ అయ్యే ఛాన్స్ కేవలం 50% మాత్రమే. ఇంకొక 50% పీరియడ్ చాలా ఎక్కువ సంవత్సరాలు ఉంది. అండ్ ఇక్కడ 3 ఫేజ్లు ఉంటాయి. అండ్ వాటి గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫేజ్ 1, ద ఇల్యూజన్ ఆఫ్ స్టెబిలిటీ, ఇయర్స్ 0 to 25. ఈ ఫేజ్ స్టార్టింగ్లో ప్రతిదీ చాలా స్టేబుల్గా కనిపిస్తుంది. బట్ ఒక సంవత్సరంలో హ్యూమానిటీకి అర్థమైంది మనుషులకి ఇంకా పిల్లలు పుట్టరు అని. కానీ అప్పటికే చాలామంది అడల్ట్స్ ఉంటారు. అండ్ అలాగే ఎకానమీ అంతా నార్మల్గానే నడుస్తుంది. సూపర్ మార్కెట్స్ ఫుల్ ఉంటాయి. బట్ అప్పటికే వర్క్ ఫోర్స్ పైప్ లైన్ అనేది మాయం అవుతూ ఉంటుంది. పాత జనరేషన్స్ని కవర్ చేయడానికి కొత్త జనరేషన్ నెంబర్స్ తగ్గిపోతాయి. అండ్ కొత్త జనరేషన్ కూడా తామే చివరి వాళ్ళని తెలుసుకొని వేరే వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అండ్ ఈ 25 సంవత్సరాల్లో దాదాపు 30% వర్క్ ఫోర్స్ తగ్గిపోద్ది. కొత్త వర్క్ ఫోర్స్లో ఎక్కువగా ఏఐ ఉంటుంది. అండ్ హ్యూమానిటీ అప్పటికే మానవజాతిని కాపాడడానికి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడే ఫేజ్ 2 మొదలైద్ది. ఈ ఫేజ్ 2 ఏంటంటే స్ట్రక్చరల్ ఫెయిల్యూర్, ఇయర్స్ 25 to 60. ఈ ఫేజ్లో వర్క్ ఫోర్స్ దాదాపు 70% పడిపోద్ది. అండ్ అలాగే హ్యూమానిటీ క్లోనింగ్ లేదా ఆర్టిఫిషియల్గా హ్యూమన్స్ ఏజ్ని పెంచడానికి ట్రై చేస్తుంది. బట్ ఇప్పటికీ ఫుడ్ సిస్టమ్ అనేది కొలాప్స్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఏజ్డ్ ఫార్మర్స్ ఆల్రెడీ తగ్గిపోతూ ఉంటారు. అండ్ కొత్త ఫార్మర్స్ తక్కువ మంది ఉంటారు. అండ్ అలాగే ట్రాన్స్పోర్టేషన్ కానీ లాజిస్టిక్స్లో కూడా ఇబ్బందులు ఉంటుంది. అండ్ ఆ తర్వాత హెల్త్ కేర్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఎల్డర్స్ ఉంటారు అండ్ తక్కువ మంది డాక్టర్స్ ఉంటారు. సో అక్కడ ఇష్యూ. ఒకప్పుడు అంటే హ్యూమానిటీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి ప్రాణం మీద అంత ఇంట్రెస్ట్ చూపించాం. బట్ ఇప్పుడు గవర్నమెంట్ స్పెషల్ కేర్ తీసుకుని ప్రతి ప్రాణాన్ని కాపాడాలని చూస్తుంది. పవర్ గ్రిడ్స్ ఫెయిల్ అవుతాయి, మెడిసిన్ షార్టేజ్ వస్తుంది, అండ్ క్లోనింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఆర్గాన్స్ అనేవి కామన్ అవుతాయి. ఇక ఫేజ్ 3, ద క్వైట్ ఎండ్, ఇయర్ 60 to 150. యూసీ ఇప్పటికే హ్యూమన్ క్లోనింగ్ని రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు. ఎందుకంటే ప్రొడక్టివిటీని పెంచడానికి. బట్ హ్యూమన్స్కి కూడా తెలుసు క్లోనింగ్ ఎప్పటికీ ఒక సొల్యూషన్ కాదు అని. ఎందుకంటే ఒక జెనెటిక్ పూల్ ఉంటుంది. అండ్ అది కూడా మెషిన్లో మనిషిని తయారు చేయలేం. దానికి ఆర్టిఫిషియల్ ఓమ్ కావాలి. అండ్ ప్రతి మనిషి పుట్టడానికి 9 months టైం కావాలి. బట్ ఈ ప్రాసెస్ అంతా రన్ అవ్వడానికి చాలా మనీ, పవర్, రీసోర్సెస్ కావాలి. బట్ ప్రెజెంట్ అవి ఉండవు. అండ్ అలాగే ఉన్న హ్యూమన్స్ లైఫ్ని ఎక్స్టెండ్ చేయడానికి కూడా కొత్త ఆర్టిఫిషియల్ ఆర్గాన్స్ కావాలి. అండ్ వాటిలో మనుషుల లైఫ్ని ఇంకొక 50 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయొచ్చు. బట్ దానికి కూడా కాన్స్టెంట్ అండ్ కేరింగ్ అండ్ అప్డేషన్ ఉండాలి. అండ్ అడాప్షన్ రావాలి. 100 సంవత్సరాలు వచ్చేసరికి మెజారిటీ బ్రతుకునే మనుషులు ఎవరంటే, 1 క్లోనింగ్ ద్వారా పుట్టిన వాళ్ళు, 2 ఆర్టిఫిషియల్ ఆర్గాన్స్తో ఉండేవాళ్ళు. క్లోనింగ్ నుంచి ఒకే జీన్ని మళ్ళీ క్లోనింగ్ చేయడం ద్వారా చాలా జెనెటిక్ ఇష్యూస్ వస్తాయి. అండ్ అలాగే ఆర్టిఫిషియల్ ఆర్గాన్స్ని మెయింటైన్ చేసే వాళ్ళకి రిపేర్స్ అండ్ రేర్ అండ్ వేరే ఇష్యూస్ వస్తాయి. సో అలా మ్యాక్సిమం 150 సంవత్సరాలు వచ్చేసరికి హ్యూమానిటీ పూర్తిగా ఎండ్ అయ్యిద్ది. బట్ ఇది తప్పయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే సర్వైవల్ విషయానికి వస్తే హ్యూమన్స్ కంటే దారుణంగా ఎవ్వరూ వర్క్ చేయలేరు. సో మేబీ ఒక 1% ఛాన్స్ ఏంటంటే హ్యూమన్స్ ఎవాల్వ్ అయ్యి వేరే రీప్రొడక్షన్ మెథడ్ని కనుక్కోవచ్చు. అండ్ అలా కొత్త జనరేషన్స్ని పుట్టించవచ్చు. అండ్ ఇలాంటి వాట్ ఇఫ్ టాపిక్కే ఇంకోటి ఉంది. అదేంటంటే ఇప్పటికిప్పుడు సముద్రం ప్రపంచాన్ని ముంచేస్తే హ్యూమన్స్ సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఎంత? అండ్ హ్యూమన్స్ మళ్ళీ ఎలా గ్రో అవుతారు? ఇది యాక్చువల్గా మన మత్స్యావతారం స్టోరీ అండ్ నోవార్క్ స్టోరీని బేస్ చేసుకొని రాద్దాం అనుకుంటున్నా వాట్ ఇఫ్ టాపిక్ ఇది. సో మీకు కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవ్రీ 2-3 వీడియోస్కి ఒక వాట్ ఇఫ్ టాపిక్ ఇలాంటిది ఇంక్లూడ్ చేస్తా. బాగుంటుంది. సైన్స్ పరంగా కూడా మీరు ఎంతో కొంత నేర్చుకోవచ్చు వాట్ ఇఫ్లో. మామూలుగా మనం స్కూల్లో ఏదైనా తప్పు చేస్తే దొరికిపోతే ఏం చేస్తాం? మనలోని ఆర్టిస్ట్ని తీసి కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. అయితే కొంతమందికి ఈ ఆర్ట్ రాకపోయినా ట్రై చేస్తారు. అది వినేటప్పుడు అవతల వాళ్ళకి ఎలా ఉందంటే, నా తల మీద ఏదైనా రెడ్ ఫ్లవర్ అని రాసున్నా మరీ నన్ను ఎంత చెమట అనుకుంటున్నాడా, కవర్ చేసుకోవడానికి మినిమం ఎఫర్ట్స్ కూడా పెట్టడంలా అనేలా కవర్ చేసుకుంటారు. అలాంటిదే రీసెంట్గా ఒకటి జరిగింది. అండ్ వింటే మీరు కూడా అలాగే ఫీల్ అవుతారు. అదేంటంటే ఒక కార్ని క్రాష్ చేసి ఎక్స్మ్యాన్ చేయమన్నాడని చెప్పాడు. ఫ్లోరిడాలో ఒక పర్సన్ BMWని దొంగతనం చేశాడు. అండ్ అలా దొంగతనం చేసి దాదాపు 100 miles స్పీడ్లో వెళ్తున్నాడు. అతని వయసు 38 సంవత్సరాలు అండ్ కొంచెం తాగినట్టున్నాడు. అండ్ ఆ స్పీడ్లో కార్ని క్రాష్ చేశాడు. అండ్ ఆ కారు కూడా తుక్కు అయింది. కావాలంటే మీరు ఇక్కడ వీడియోలో చూసుకోవచ్చు. Just vote. Do you have a fire extinguisher? I got in the car. I don't know. I teleported or something. Where'd you get the car from? I don't know. You It's come from the Calvin. beach Just, side? I don't know. I teleported. Officer, where's your fire extinguisher? Come over here. Give me just one second. Put your hand- ఎనీవేస్, అంత పెద్ద యాక్సిడెంట్ అయ్యాక ఎలా బయటపడ్డాడో ఏమో, కానీ చాలా తక్కువ గాయాలతో బయటపడ్డాడు. అండ్ ఆ తర్వాత రోడ్డు మీద వెళ్ళే పోలీసులకి ఇన్ఫామ్ చేశాడు. అండ్ అప్పుడే ఆ కార్ని కూడా ఎవరో దొంగిలించారని రిపోర్ట్ రావడంతో పోలీసులు వెంటనే అక్కడికి వెళ్ళారు. చూస్తే అక్కడ ఒక ఆయన నించొని నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ అని అందరికీ చెప్తున్నాడు. అసలు ఏమైందిరా అని అడిగితే, నేను ఆ కారులోకి టెలిపోర్ట్ అయ్యి వచ్చాను, నన్ను ఇలా చేయమని ఎక్స్ప్యాన్ చెప్పారు, అందుకే చేశానని చెప్పాడు. They told me to get X-Men to do it. Okay, but the dog park? I don't know. X-Men told me to. I don't do that stuff. అసలు ఏంట్రా బాబు ఇదంతా అంటే నన్ను కాపాడినందుకు థ్యాంక్ యూ అని చెప్పడం మొదలెట్టాడు.
అప్పుడే కాప్స్ వాడిని అరెస్ట్ చేసి నాకు కాదు కానీ జడ్జి తల మీద ఏమైనా రెడ్ ఫ్లవర్ అని ఉందేమో చూసి ఆయనకి చెప్పు అని చెప్పి జైల్లో వేశారు. ప్రజెంట్ ఇతనికి లైసెన్స్ క్యాన్సిల్ చేసి దొంగతనం కేసు పెట్టారు. అండ్ చిన్న గాయాలు కావడంతో హాస్పిటల్ నుంచి త్వరగానే రికవర్ అయ్యాడు కూడా. మనం లాస్ట్ టైం ఒక ఫ్యాక్ట్ చెప్పుకున్నాం, గుర్తుందా? అదేంటంటే కొన్ని థీరీస్ తప్పు అయితే సరే ప్రజలు వాటిని ఎందుకు నమ్ముతారు అని. అండ్ ఈ ప్రాసెస్లో ఫ్లాట్ ఎర్త్ గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఈ ఫ్లాట్ ఎర్త్ థీరీని నమ్మే వాళ్ళందరికీ ఒక బంపర్ ఆఫర్. అదేంటంటే మీరు నమ్మేది మీరు నిజమని ప్రూవ్ చేయగలిగితే మీకు $3 బిలియన్ కంపెనీని గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఎస్, దానికి మీరు చేయాల్సింది నిజంగా ఎర్త్ ఫ్లాట్గా అయితే దాని అంచుల దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో తీసుకుని రండి, అంతే. అండ్ ఈ ఆఫర్ ఇచ్చింది 76-year-old బిలియనియర్ టిమ్ బాయిల్. ఈయన కొలంబియా స్పోర్ట్స్ వేర్ కంపెనీకి CEO. అండ్ నిజంగా నేను ఫ్లాట్ ఎర్త్ థియరీ నమ్ముతూ ఉండుంటే ఈ కంపెనీ కోసమైనా వెళ్ళేవాడిని, ఎందుకంటే వీళ్ళ షూస్ చాలా బాగుంటాయి, బట్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎనీవేస్ ఈయన చెప్పింది నిజం కూడా. తన కంపెనీ షూస్ ప్రమోషన్లో భాగమే ఇది, బట్ యాక్చువల్గా జీనియస్ ఐడియా. ఎలా ప్రమోట్ చేశారంటే, ఒకవేళ మీరు ప్రపంచం ఎండుకు వెళ్ళాలనుకుంటే కొలంబియన్ బ్రాండ్ యొక్క స్పోర్ట్స్ వేర్ని తీసుకెళ్ళండి, మీకు కావాల్సి వస్తుందని చెప్పాడు. అండ్ అలాగే ఇంతకుముందు కూడా చాలామంది చాలా ఆఫర్స్ అయితే ఇచ్చారు. పాస్టర్ విల్డఫీ అనే అతను ఇలా ఫ్లాట్ ఎర్త్ థియరీని నమ్మే వాళ్ళలో చాలామందిని తీసుకొని అంటార్కిటికా తీసుకెళ్లారు. అండ్ అక్కడికి తీసుకెళ్ళాక మీరు ఇక్కడ నుంచి మీ ఇష్టం వచ్చినట్టు వెతుక్కోండి, ఫ్లాట్ ఎర్త్ థియరీని ప్రూవ్ చేయండి అని చెప్పాడు. దాంతో ఆ గ్రూప్ వరకు ఫ్లాట్ ఎర్త్ థియరీని నమ్మడం ఆపేసింది. బట్ మిగతా వాళ్ళు ఇప్పటికీ నమ్ముతున్నారు. సో ఇప్పుడు $3 బిలియన్ కంపెనీ లైన్లో ఉంది. ట్రై చేయండి ఫ్లాట్ ఎర్త్ని ప్రూవ్ చేయడానికి. గైస్, నెక్స్ట్ ఫ్యాక్ట్కి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఇలా వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగితే బూస్టప్గా ఉంటుంది. ఈ మధ్య కొంతమంది కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు అనిపిస్తుంది. సో సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఫ్యాక్ట్కి వెళ్ళిపోదాం. లైక్ షేర్ కూడా చేసేయండి. రీసెంట్గా ఈజిప్ట్లో బెరెన్కైనా అనే ఒక చోట ఒక ఏన్షియంట్ యానిమల్ సెమెటరీని కనుక్కున్నాం. యాక్చువల్గా ఇది ఒక పెద్ద ఏన్షియంట్ సెమెటరీ. చాలామంది ఫేమస్ అండ్ పవర్ఫుల్ మనుషుల్ని ఇక్కడ పూడ్చిపెట్టారు. అండ్ ఈ సెమెటరీని 2011లో కనుక్కున్నారు. అండ్ ఇందులో దాదాపు 800 బరియల్స్ ఉన్నాయి. అయితే ఇందులో రీసెంట్గా యానిమల్ సెమెటరీని కూడా కనుక్కున్నారు. అండ్ ఇందులో దాదాపు 35 మంకీ బరియల్స్ని కనుక్కున్నారు. అవి దాదాపు 1st and 2nd century CE టైంలో పూడ్చబడ్డాయి. అండ్ బరియల్స్ చూస్తే చాలా నీట్గా పూడ్చారు. అండ్ వాటితో పాటు చాలా విలువైన బంగారాన్ని అండ్ ఫుడ్ని కూడా వాటి సమాధుల్లో పూడ్చిపెట్టారు. అంటే ఒక రకంగా ఒక రాయల్ని ఎలా ట్రీట్ చేసేవాళ్ళు అలాగే ట్రీట్ చేశారు. అండ్ వీటి మెడ చుట్టూ రీస్ట్రైనింగ్ కాలర్స్ కూడా ఉన్నాయి. అంటే వీటిని పెట్స్ లాగా పెంచుకున్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడున్న ఏ మంకీ కూడా అక్కడ ప్లేస్కి నేటివ్ కాదు. ఇవన్నీ మెకక్యూస్ జాతికి చెందిన మంకీస్, అంటే మన ఇండియన్ మంకీస్. దాదాపు 2000 సంవత్సరాల క్రితం మన ఇండియన్ మంకీస్కి మన ఇండియన్ రూలర్స్ ఏన్షియంట్ రోమన్స్కి గిఫ్ట్ ఇచ్చారు. అండ్ అక్కడి రోమన్స్ మన మంకీస్ని ఒక రిచ్ సింబల్గా చూపించుకున్నారు. ఆ టైంలో ఇండియా నుంచి ఏదొచ్చినా అది రోమన్స్కి చాలా రిచ్గానే అనిపించేది. సో ఆబ్వియస్గా వాళ్ళు అక్కడ మంకీస్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు, ఒక రాయల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. బట్ ఇక్కడున్న స్కెలిటన్స్ని స్టడీ చేస్తే సైంటిస్టులకి ఇంకో దారుణమైన నిజం తెలిసింది. అదేంటంటే ఇక్కడ చాలా మంకీస్ న్యూట్రిషన్తో చనిపోయాయి, అంటే సరైన ఫుడ్ అందక చనిపోయాయి. అదేంటి రాయల్స్లా చూసుకున్నారంటున్నారు, బట్ ఇవేమో ఫుడ్ పెట్టలేదని మీరు అనిపించవచ్చు. ఫుడ్ పెట్టారు అండ్ చాలా ఎక్కువ పెట్టారు, కానీ ఇండియన్ మంకీస్ యొక్క డైట్ అక్కడ దొరకదు. అక్కడ రాయల్ ఫుడ్ ఇండియన్ మంకీస్కి పడదు. సో వాళ్ళు ఎంత ఫుడ్ పెట్టినా అవి తినేవి కాదు. అండ్ అలాగే ఆ నేచర్ కూడా మంకీస్కి సరిపోయేది కాదు. దాంతో ఒకవైపు ఫ్రీడమ్ లేదనే బెంగ, అండ్ రెండో వైపు ప్రాపర్ నేచర్ లేదని, అండ్ మూడోది సరైన ఫుడ్ లేదని. అండ్ ఈ 3 రీజన్స్తో అక్కడ మంకీస్ చాలా బక్కచిక్కి చనిపోయేవి. అండ్ వాటిని చాలా నీట్గా చాలా రాయల్ పద్ధతిలో పూడ్చిపెట్టారు. అండ్ కొన్ని సంవత్సరాలకి వాటిని తీసుకోవడం కూడా ఆపేశారు. బట్ హిస్టరీలో ఇదే మొదటి రికార్డెడ్ ఇన్సిడెంట్. అదేంటంటే యానిమల్స్ని సముద్రాల ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయడం. మనం ఇంతకుముందు ఫ్యాక్ట్స్లో ఒక ఫ్యాక్ట్ చెప్పుకున్నాం. అదేంటంటే కోల్డ్ వార్ టైంలో ఎక్కువగా UFOs కనిపించేవి, అది కూడా న్యూక్లియర్ టెస్టులు చేసే టైంలో ఎక్కువగా కనిపించేవని. అండ్ ఇప్పుడు దాని వెనకాల ఇంకొక థియరీ కూడా బయటపడింది. అదేంటంటే రీసెంట్గా ఏజ్ ఆఫ్ డిస్క్లోజర్ అనే ఒక డాక్యుమెంటరీని తీశారు. అండ్ దీన్ని తీసింది డాన్ ఫెరా. రీసెంట్గా అయిన జో రోగన్ యొక్క షోలో కూడా ఇంటర్వ్యూ ఇచ్చాడు. అండ్ అందులో కొన్ని భయంకరమైన నిజాలు చెప్పాడు. అదేంటంటే 2వ ప్రపంచ యుద్ధం అయ్యాక అటువైపు రష్యా, ఇటువైపు USA ఒకదాంతో ఒకటి పోటీ పడి మరీ న్యూక్లియర్ టెస్టులు చేయడం మొదలెట్టాయి. అయితే ఇప్పుడు ఈయన చెప్పే దాని ప్రకారం ఏంటంటే, అప్పట్లో జరిగిన ఈ న్యూక్లియర్ టెస్టుల యొక్క మెయిన్ పర్పస్ వచ్చేసి అప్పట్లో తిరుగుతున్న UFOస్ని షూట్ చేయడం అంట. ఎస్, మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఫ్యాక్ట్స్లో ఈ న్యూక్లియర్ బ్లాస్ట్లు జరిగే టైంలో అక్కడ UFOలు తిరిగేవని చెప్పుకున్నాం. బట్ ఇప్పుడు UFOలు తిరిగే టైంలోనే ఈ న్యూక్లియర్ బ్లాస్ట్లు కావాలని చేసేవాళ్ళని చెప్తున్నారు. అండ్ దీనికి కూడా బ్యాకింగ్ ఉంది. అదేంటంటే అప్పుడు జరిగే అటామిక్ వెపన్ టెస్టింగ్, న్యూక్లియర్ వెపన్ టెస్టింగ్ అన్నీ ఒక రిపుల్ ఎఫెక్ట్ని క్రియేట్ చేసేవంట. అంటే ఇప్పుడు ఒక న్యూక్లియర్ బ్లాస్ట్ జరిగినప్పుడు అక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ EMP క్రియేట్ అవుతుంది. అండ్ ఇది దగ్గరలో ఉన్న ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైజ్నైనా ఫ్రై చేసేస్తుంది. ఇది చాలాసార్లు జరిగిందంట. అండ్ అలాగే ఈవెన్ చాలామంది అప్పటి ఆఫీసర్స్ యొక్క వాయిస్ రికార్డింగ్స్ని కూడా తీసుకున్నాడు.
బట్ ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే దీన్ని ప్రూవ్ చేయడానికి ఎటువంటి ఫిజికల్ ప్రూఫ్ లేదు. అంటే ఇప్పుడు ఒక న్యూక్లియర్ వెపన్ ఒక యూఎఫ్ఓని క్రాష్ చేసిందంటే దానికి డెబ్రిస్ కింద పడాలి కదా, కానీ ఇక్కడ డెబ్రిస్ కింద పడినట్టు ప్రూఫ్ లేదు. అండ్ అలాగే ఎటువంటి క్రాష్ సినారియోస్ క్రియేట్ అవ్వలేదు. బట్ దానికి కూడా వీళ్ళు ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. ఆ టైంలో చాలామంది యూఎఫ్ఓస్ క్రాష్ అయ్యాయని రూమర్స్ ఉన్నాయి కదా, అందులో కొన్ని నిజమైన రూమర్సే అండ్ గవర్నమెంట్ వాటిని చాలా కవర్ చేసిందని చెప్తున్నారు. బట్ ఏదేమైనా మనం ఏలియన్స్తో యుద్ధం చేసామంటే వినడానికే చాలా విచిత్రంగా ఉంది కదా, ఏమోలేండి. మీలో చాలామందికి ఆల్రెడీ జెఫ్రీ ఎప్స్టీన్ గురించి తెలుసు. అంటే ఎప్స్టీన్ ఫైల్స్ ఉన్నాయి కదా, రీసెంట్గా చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ లీక్ అయ్యాయి అండ్ అలాగే చాలామంది బయటపడ్డారు. సో ఇప్పుడు ఒక చిన్న థియరీ బయటకు వచ్చింది. అయితే దానికంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే మనం ఈ పేరుని రిపీటెడ్గా వాడితే యూట్యూబ్ $1 అండ్ రిస్ట్రిక్షన్ పడుద్ది. ఎందుకంటే ఇది చాలా దారుణమైన కేసు అండ్ ఇందులో చిన్నపిల్లలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో వాళ్ళ పేర్లు డైరెక్ట్గా వాడకుండా పేరు మారుద్దాం. కొత్త పేరు వచ్చేసి ఈ ఫైల్స్లో ట్రంప్ తాత కూడా ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరు పేర్లు కలిపి ట్రిప్స్టీన్ అని వాడదాం. సో ఇప్పుడు వచ్చిన రూమర్ ఏంటంటే ఈ ట్రిప్స్టీన్ ఇంకా చనిపోలేదంట, బ్రతికే ఉన్నాడంట. ఎస్, దానికి సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. అదేంటంటే ఇప్పుడు రీసెంట్గా కొంతమంది జర్నలిస్టులు ఇజ్రాయెల్లో ఒక పర్సన్ని చూశారు అండ్ అతని ఫేస్ ఫీచర్స్ అన్నీ ఈ ట్రిప్స్టీన్ లాగే ఉన్నాయి. కాకపోతే డైరెక్ట్గా ప్రూఫ్ లేకుండా ఆయన ఫోటోని వాడడం తప్పు కాబట్టి ఫోటో వాడడంలా. బట్ ఇక్కడ థియరీ ఏంటంటే ఇజ్రాయిల్ ఈ ట్రిప్స్టీన్ని కాపాడింది. అది ఎలాగో చూద్దాం. కేసు బయటకు వచ్చాక ఈ ట్రిప్స్టీన్ని జైల్లో లోపలేశారు అండ్ జైల్లో అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని పోలీసులు చెప్పారు. Correctional Center in New York City before he was found dead in his cell on August 10th. He died by apparent suicide before his trial had even begun. కొత్తగా బయటకు వచ్చిన థియరీస్ ప్రకారం జైల్లో ఉన్న ఈ ట్రిప్స్టీన్కి మొత్తం మంది ఎక్కించి వాడు చనిపోయాడనే రూమర్ని క్రియేట్ చేశారు అండ్ ఆ తర్వాత వీడిని ఎమర్జెన్సీ మెడికల్ అసిస్టెన్స్ పేరు చెప్పి ఇజ్రాయెల్కి పంపించారు. అండ్ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఇజ్రాయెల్ వచ్చాక ఈ ట్రిప్స్టీన్ తన ఫేస్ మార్చుకొని అండ్ ఫింగర్ ప్రింట్స్ని మార్చుకొని ఇక్కడే ఒక వెల్తీ బయోటెక్ ఇన్వెస్టర్ వేషం వేసుకొని తిరుగుతున్నాడంట. ఈవెన్ ఇక్కడ చనిపోయిన బాడీ కూడా ఈ ట్రిప్స్టీన్ యొక్క బాడీ డబుల్ అని, అందుకే ఈ ట్రిప్స్టీన్ చనిపోయిన ఫొటోస్ చూస్తే అందులో ఉన్న ఫేస్ కూడా కొంచెం తేడాగా ఉంటుందని కొంతమంది చెప్తారు. అండ్ మ్యాక్సిమం డెత్ ఫొటోస్ మీకు ఇంటర్నెట్లో దొరకపోవడానికి రీజన్ కూడా అదే అంటున్నారు. 2023 Department of Justice Inspector General report, Epstein received special treatment while in jail. అండ్ అదొక్కటే కాదు, ఈ ట్రిప్స్టీన్ చనిపోయాక ఆయన అకౌంట్ నుంచి మనీ వేరే అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అయింది అండ్ దాని గురించి పూర్తి డీటెయిల్స్ మనకు తెలియదు. That evening, Epstein was alone in his cell. Prison officials did not follow instructions to assign him a new cellmate after his previous cellmate did not return from a court hearing. అండ్ అలాగే గిస్లైన్ మ్యాక్స్వెల్ నుంచి వచ్చిన ఒక ప్రైవేట్ లీక్డ్ మెసేజ్లో ఈ ట్రిప్స్టీన్ బతికే ఉండడం తెలిసింది కూడా. అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఈయన కావాలని ప్రొటెక్ట్ చేశాయని చెప్తారు. బట్ ఎందుకు? రీజన్ ఇజ్రాయెల్. మీకు ఇజ్రాయెల్ గురించి తెలుసు కదా, ప్రజెంట్ యూరోపియన్ నేషన్స్ కూడా ఇజ్రాయెల్కి అగైనెస్ట్గా ఉంటే కేవలం అమెరికా మాత్రం ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఉంది. ఈవెన్ అమెరికాలో కూడా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ జరిగినా సరే ఇజ్రాయెల్ విషయానికి వచ్చేసరికి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయరు. ఒక చిన్న దేశం చెప్పిన మాట అక్కడ ప్రతి ఒక్కరు వింటారు. అలా ఎందుకు? దానికి రీజన్ ఇజ్రాయెల్ ఆడే మైండ్ గేమ్స్. మొదటి నుంచి ఇజ్రాయెల్ అమెరికన్ పాలిటిక్స్ని గ్రిప్లో పెట్టుకుంది అండ్ అందుకే ఇది ఎలా చేసినా సరే అమెరికా ఎప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చింది. అండ్ ఇక్కడ ఇది ఇంట్రెస్టింగ్గా మారుతుంది. Of the mandatory check-ins on him. His body was found at 6:30 a.m. on August 10th, 2019. A toxicology report found no అదేంటంటే ఇక్కడ ట్రిప్స్టీన్ అనే అతను ఒక జ్యూ అండ్ రూమర్స్ ప్రకారం ఈయన ఇజ్రాయెల్కి అండ్ అమెరికాకి మధ్యలో చాలా డీల్స్ సెట్ చేశాడు. ఎందుకు ఎలా అనేది తెలియదు, బట్ పవర్ని అయితే వాడాడు. అలాగే ఇప్పుడు ఈ రూమర్స్ వచ్చేసి ఇజ్రాయెల్ ఈ ట్రిప్స్టీన్ని తయారు చేసి అమెరికన్ అండ్ వరల్డ్ పొలిటికల్ లీడర్స్ని వాళ్ళ గ్రిప్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తుందని చెప్తున్నారు. బట్ దీనికి ఎటువంటి ప్రూఫ్ కూడా లేవు. కానీ ఒకటి, ఇజ్రాయెల్ మైండ్ గేమ్స్ ఆడడంలో ప్రో. And the medical examiner found no evidence of homicide or attempted homicide. Trump and others have questioned how Epstein died. ఒకవేళ ఇది నిజమైనా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ మీకు కావాలంటే చెప్పండి ఈ ట్రిప్స్టీన్ బ్యాక్గ్రౌండ్ అండ్ వాడు ఎలా చనిపోయాడు, ఎవరెవరు ఈ ట్రిప్స్టీన్ ఫైల్స్లో ఉన్నారు అండ్ వీడికి ఇజ్రాయెల్కి ఉన్న కనెక్షన్ ఏంటి, ఇవన్నీ కలిపి ఒక వీడియో కూడా చేయొచ్చు. This summer, the Trump administration directly addressed those theories in a new review of materials related to Epstein's case. కావాలంటే కామెంట్ చేయండి, చేస్తాను ఒక 2-3 రోజుల్లో విఆర్ రాజాలో. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు స్టాక్ మార్కెట్ చూడాలనుకుంటే ఎండ్ స్క్రీన్లో స్టాక్ మార్కెట్ లిస్ట్ ప్లే చేస్తున్నాను. బేసిక్స్ ఉంటాయి, నేర్చుకోవడానికి బాగుంటుంది, కుదిరితే చూడండి. అండ్ మా నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరెవరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. వీఆర్ ఫ్యామిలీ. గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ మన ఫైనాన్షియల్ హెల్త్కి హానికరం. అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ జేబులు ఖాళీ అవుతాయి. బెట్టింగ్ చేయకండి, చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి.